కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సక్సెస్ అయిన తర్వాత వచ్చేసి ఇవాళ కలుస్తున్నాననేసి నాకు ఎంత ఆనందంగా ఉందనేసి నేను మాటలో చెప్పలేను. నిజంగా ప్రతి ఒక్కరూ నా కోసం ఇక్కడి దాకా మీ ప్రెషియస్ టైం తీసుకొని వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు. బిగ్ బాస్ జర్నీ ఒక ఎంతైనా మాట్లాడితే ఇప్పుడు మాట్లాడదాం మొదలు పెడితే రేపు కూడా ఇంత టైం దాకా మాట్లాడవచ్చు. అన్ని విశేషాలు ఉన్నాయి, ఎందుకంటే 3.5 months జర్నీ అయి ఉంది అది. అండ్ చాలా ఆనందంగా ఉంది. అక్కడ ఉండే టైం అయితే నాకు నిజంగా ప్రతిరోజు నాకు 1 day 1 year లాగా పోయింది. కానీ అక్కడ నేను చివరి వీక్ దాకా ఏమీ చూపించలేదు, ఎందుకంటే 1 day కూడా 1 yearలా ఉందనేసి. నిజం చెప్పాలంటే నా హ్యాండ్స్ లెగ్స్ ఇట్లా యాంగ్జైటీలో ఉండే చాలా. బికాజ్ నాకు నా పిల్లల్ని వదిలేసి ఉండడానికి అలవాటు లేదు. నా ఫస్ట్ బిడ్డ అయిన తర్వాత కూడా నేను 2 సినిమాలు చేశాను. ఇక్కడ మణిశంకర్ అని సినిమా చేశాను, రిలీజ్కి రెడీ అవుతుంది. కేరళలో కుండరాండి ఆఫీస్ చేశాను. నేను షూటింగ్లో ఇటువైపు ఉంటే నా బిడ్డ ఇటే అటు ఎక్కడో నాతోనే ఉంటాడు. నా అమ్మ కూడా సెట్లో ఉంటారు. సో అట్లాంటి వాతావరణంలో చాలా కంఫర్టబుల్గా షూటింగ్కి ఆల్రెడీ పోవడం మొదలుపెట్టాను. కానీ ఈ యొక్క స్టెప్ తీసుకోవడానికి హలో సో బిగ్ బాస్ పోవాలి, ఈ స్టెప్ తీసుకోవడానికి మీ అందరికీ తెలుసు 2020లో నన్ను బలి పశు చేశారు. నేను ఒక ఫిల్మ్ యాక్టర్ కాబట్టి నాకు కొంతమంది తెలుసు. వాళ్ళొక ప్రాబ్లంలో దొరికిపోతే జస్ట్ బికాస్ నేను ఒక ఫిల్మ్ యాక్టరు నన్ను లాగి అందులో ఏమీ ప్రూఫ్ లేకుండా ఇన్నోసెంట్ అయిన నన్ను పెట్టేసి చాలా ఇబ్బంది పెట్టారు. నా మర్యాద మీద చాలా ప్రాబ్లం చేశారు. నాకు వచ్చే అవకాశాలన్నీ చేంజ్ అయిపోయింది, లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది. కాబట్టి ఐ హ్యాడ్ టు టేక్ దిస్ స్టెప్. నాకు బిగ్ బాస్ వచ్చేసి అందరిలాగా ఇది ఒక కెరియర్ ఆపర్చునిటీ, ఇంకొక షో చేద్దాం, లేకపోతే ఇది చేస్తే ఇంత డబ్బు వస్తుంది, ఈ డబ్బు కోసం పోయి మేము చేసి వచ్చేద్దామనే మెంటాలిటీలో నేను అన్నా ప్లీజ్ అన్నా లోపల వచ్చి చూడండి సంతోష్ గారు, ఒక సెకండ్ లోపల వచ్చి చూడండి. మీ మైకు మాట్లాడకుండా లోపల వచ్చి చూడండి అన్నా, లోపల వచ్చి చూడండి మీ మైక్. అన్నా రా అన్నా, కట్ అయిపోతుంది ఇట్లా చేస్తే. సో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ వచ్చేసి ఒక షో ఆపర్చునిటీ, లేకపోతే ఇంకొక ప్రాజెక్ట్ జీవితంలో ఒక ఆర్టిస్ట్కి, లేకపోతే ఇంత డబ్బు వస్తుంది చేద్దాము అనేసి. కానీ నాకు వచ్చేసి నాకు పోగొట్టిన మర్యాద నాకు కావాలి. నాకు ఆ పర్టిక్యులర్ లీగల్ ప్రాబ్లం అయిన తర్వాత, ఆ లీగల్ ప్రాబ్లం నుంచి నేను బయట వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఆ లీగల్ ప్రాబ్లం అయిపోయింది, ఇంకా కాష్ అయిపోయింది హైకోర్టులో అనేసి చాలా కొంతమంది అది పబ్లిష్ చేశారు. దానివల్లే నాకు చాలా ఇబ్బందిగా ఉండే. ఎన్నో సంవత్సరాలు అంటే 2020 నుంచి 2025 ఎన్నో రోజులు నేను ఒంటరిగా పిల్లో మీద ఏడ్చి నిద్రపోయాను. ప్రెగ్నెంట్ కూడా ఉంటే ప్రెగ్నెన్సీలో కూడా నాతో ఇట్లా జరిగింది అనేసి నాకు ఒక మెంటల్ ట్రామా లాగా ఉండే. కానీ నాకు ఊడిపోయే ఒక స్పిరిట్ నా లైఫ్లో లేదు. బికాజ్ నేను ఒక సెల్ఫ్ మేడ్ పర్సన్వి. నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో అయినా 55 ఫిల్మ్స్ చేశాను, కన్నడలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో. కానీ నేను ఓడిపోయే మంచి కానే కాదు, నేను ప్రతి ఒక్క ఛాలెంజ్ లైఫ్లో స్వీకరిస్తాను. దీన్ని కూడా పాజిటివ్గా మార్చాలి, ఎందుకంటే చేయలేని తప్పుకి ఏమి సాక్షి లేకుండా ఇది చేసింది ఇది చేసింది అనేసి ఎన్నో రాంగ్ థింగ్స్ పబ్లిష్ చేశారు. దీని నుంచి నేను బయటకు పడాలి. నా హస్బెండ్కి నేను భార్య అనేసి తను చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. నా హస్బెండ్ ఇంట్లో ప్రతి ఒక్కరూ మా ఇంట్లో ఇట్లాంటి ఒక కోడలు ఉంది అనేసి చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. మళ్ళీ ఇంతటికి మోస్ట్ ఇంపార్టెంట్ నా పిల్లలు వచ్చేసి, నా అమ్మ వచ్చేసి ఎంత ఒక పాజిటివ్ మనిషి, ఎంత స్ట్రాంగ్ మనిషి అనేసి తల మీదికి ఎత్తి అసలు చాలా స్ట్రాంగ్గా బ్రతకాలి సొసైటీలో. దీనికోసం నేను ఏదైనా ఒక ఎదురు చూస్తున్న ఆపర్చునిటీ. కానీ ఏదైనా ఒక ప్రాబ్లం నడిస్తే ఒక ఆర్టిస్ట్కి అందరూ 2 అడుగులు వెనక్కిపోతారు తప్ప 2 అడుగులు ముందు వచ్చేసి రామా నీ చేయి పట్టుకొని నేను నీకు సపోర్ట్ చేస్తాననేసి సొసైటీలో ఎవరు రారు. అట్లాంటి టైంలో నాకు బిగ్ బాస్ వస్తే నాకు నా పిల్లల కోసం, నా ఫ్యామిలీ కోసం, నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం
నా చుట్టూ ఉండే నమ్మి బ్రతుకుతున్నే నా చుట్టాల కోసం నేను నిలబడేసి నేను చూపించాలి, నేనేంటో అనేసి జీవితంలో నిలబడి మళ్ళీ చూపించాలి. పడిపోవడానికి మా అందరిలో ప్రతి ఒక్కరు పడిపోతాము. అంటే ఎవరో ఇంట్లో తండ్రి డెత్ అవుతారు, అమ్మ డెత్ అవుతారు, వైఫ్ డెత్ అవుతారు, కెరియర్లో డ్రాప్ అవుతాము, బిజినెస్ నాశనం అయిపోతుంది, ఏదో రాంగ్ స్టెప్ నడుస్తుంది, ఎక్కడో ఇరికిపోతాము తెలియకుండా. కానీ పడిపోయిన తర్వాత ఏ మనిషి మళ్ళీ జీవితంలో నిలబడి ముందుకొస్తారో నేను ఆ మనిషి అవ్వాలి, నేను ప్రాబ్లంలో అసలు గాయపడిపోయే మనిషి, అసలు ఆ మార్కెట్ నుంచి వెళ్ళిపోయే మనిషి నేను అవ్వకూడదు అనేసి నాకు ఒక చాలా స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండే. కాబట్టి నేను నా హస్బెండ్ వైపు చూశాను, ఎట్లా రిజెక్ట్ చేయాలి, పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు, రిజెక్ట్ చేసేనా చెప్తే తనకి తెలుసు నేను పడుతున్న బాధ, నేను ఎంత ఏడుస్తానో, మాటలో మాట్లాడుతుంటే ఏడుస్తాను, అసలు సంతోషం ఉండే టైం కూడా ఏడుస్తూ కూర్చుంటాను, నాకు ఇట్లాంటి ఒక అటాక్ అయిందనేసి, ఇట్లా నాకు బలి పశు చేశారు అనేసి. సో నా ఫ్యామిలీకి దగ్గర నుంచి నాకు చాలా బాధపడేది. ప్రతి వారం వాళ్ళు ఎట్లా ఏడ్చి కూర్చుంటాననేసి చూశారు. కానీ ఏడుస్తూ నవ్వుతూ ఏడుస్తాను. అట్లాంటి ఒక బ్రతుకుండేది నాకు 5 years కోసం. కానీ ఆపర్చునిటీ వస్తే నా మనసు పరిస్థితి అర్థం చేసుకునింది నా మొగుడు డాక్టర్ అజీజ్ గారు అండ్ నా మమ్మీ అనిత రేష్మ గారు. నా మరుదులు వచ్చేసి నేను ఇంట్లోనే ఉంటాను, నా మరుదులు పిల్లలు 13 మంది అప్పచెప్పిపోయాను, 2 పిల్లల్ని ఇంట్లో. అండ్ చాలా ప్రేమగా మేము ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉంటాము. వాళ్ళు నాకు చాలా బాగా చూసుకుంటారు, నేను వాళ్ళని చాలా బాగా చూసుకుంటాను. దేవుడి గిఫ్ట్ నాకంటే నా ఫ్యామిలీనే. అండ్ అది నాకు చాలా వాల్యూ చేసిన ఒక రిలేషన్షిప్ నా లైఫ్లో. అంటే ఫస్ట్ నేను ఫ్యామిలీనే వాల్యూ చేస్తాను, తర్వాత ప్రతి ఒక్కటిని వాల్యూ చేస్తాను. సో దిస్ వాజ్ మై జర్నీ, దిస్ వాజ్ మై బ్యాక్ స్టోరీ. అందరు అనుకుంటారు ఒక అమ్మగా ఎట్లా ఇంత చిన్న కూతుర్ని వదిలేసిపోయింది అనేసి. కానీ నేను పోయింది నా కోసం కాదు, నేను పోయింది నా కూతురు కోసమే, నేను పోయింది నా అబ్బాయి కోసమే, నేను పోయింది మళ్ళీ నా మర్యాద సంపాదించుకొని నేను రిటర్న్ రావాలి అని ఆ ఒక ఉద్దేశం కోసమే నేను పోయాను. చాలా గర్వంగా చెప్తున్నాను, నా చెయ్యార ఎంత అయిందో, నేను రక్త పెట్టేశాను, అన్ని చెమటలు పెట్టేశాను, కానీ టాప్ 5లో వచ్చాను. ఇదే నా గెలుపు. ఇది నా గెలుపు కంటే ఎక్కువ ఇది నా మొగుడు గెలుపు, ఇది నా అమ్మ గెలుపు, నా నాన్న గెలుపు, నా చుట్టాల గెలుపు, ఎవరెవరు నా పరంగా నించుకున్నారు, ప్రతి ఒక్క ఫ్యాన్ గెలుపు, ప్రతి ఒక్క సపోర్టర్ గెలుపు. మీ అందరిలో చాలా అమ్మలు ఉంటారు, పిల్లల వల్లే వాళ్ళు పనికి పోలేరు. మీ అందరిలో చాలా లేడీస్ ఉంటారు, ఫ్యామిలీ కమిట్మెంట్స్ వల్ల ఒక కెరియర్ వాళ్ళు లీడ్ చేయలేరు. మీరు నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోనండి అని ప్రతి అమ్మకి నేను మోటివేట్ చేస్తున్నాను. ప్రతి స్ట్రగుల్ నుంచి బయటికి వచ్చేసి మీరు మీకోసం నిలబడండి. మీరు నిలబడే రోజు ప్రతి ఒక్కరు మీకోసం చప్పట్లు కొడతారు అనేసి నేను గ్యారంటీ ఇస్తాను. చాలా కరేజ్గా ముందుకెళ్ళండి, బికాస్ మీరు ఆలోచిస్తే మీరు ఏదైనా సాధించగలుగుతారు అనేసి నేను ప్రతి ఒక్క ఇంట్లో లేడీస్కి నేను ఈ మెసేజ్ ఇవ్వడానికి ఇష్టపడతాను. థ్యాంక్ యూ సో మచ్ సంజన గారు. సో ఆమె జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు తను ఈ చూస్ చేసుకోవాల్సి వచ్చిందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పారు. అండ్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, అడగాలని ఉంటుంది. సో ఆమెకి హెల్త్ కూడా సరిగ్గా లేదు, వాయిస్ కూడా సరిగ్గా లేదు, కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంకా మాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ దొరకలేదు, సంజన గారు ఎందుకు ఈ విధంగా చేశారు బిగ్ బాస్ హౌస్లోని అన్న దానికి మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే, అలాంటి క్వశ్చన్స్ అడగాలంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. మీరు ఆ క్వశ్చన్ అడగొచ్చు. సంజన గారు ఆర్ యూ ఓకే మ్యామ్? ఎస్. ఎవరైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఎస్. నేను ఆల్రెడీ చాలా ఒక డౌన్ టు ఎర్త్ పర్సనే. సో బిఫోర్ బిగ్ బాస్ కూడా నేను అట్లే ఉండే. ప్రతి ఒక్కరికి నాకు చాలా వాల్యూ ఉంటుంది లైఫ్లో. నేను ఒక్క స్పూన్ రైస్ కూడా వేస్ట్ చేయను, నా ఇంట్లో కూడా అక్కడ కూడా అట్లే ఉండే. కానీ బిగ్ బాస్లో నేను ఏం నేర్చుకున్నానంటే, సపోజ్ మా ఇద్దరికి ఒక ఆర్గ్యుమెంట్ నడిస్తే బయట ప్రపంచంలో మేము వాట్సాప్లో బ్లాక్ చేసేసి లైఫ్ అంతా మాట్లాడము ఆ వ్యక్తితో, పొగురులో ఉంటాం. అది ఇమ్మీడియట్గా మేము కరెక్షన్ చేసుకోవాలి. తర్వాత మీరు మాట్లాడతారో లేదో అది ప్రాబ్లం లేదు, కానీ ఆ ఒక బ్లాకింగ్ వల్లే చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు పోయేసి 1000 మందితో మా గురించి మాట్లాడతారు, మేము పోయేసి మా బాధ చెప్పుకుంటాము. చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది లైఫ్ని కాంప్లికేట్ చేయకండి. లైఫ్ చాలా చిన్నది, సంతోషంగా బ్రతకండి. ఎవరితో అయినా ఆడతేడా జరిగితే అప్పుడే అది చదువుకోనండి అనేసి నేను లర్న్ చేస్తూనే చాలా బిగ్ లెసన్. బట్ అలాంటి బాండింగ్ చాలా ఉన్నా బర్నీ గారి బాండింగ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడింది అన్నారు. సో అదేం చెప్తారు బాండింగ్ల గురించి కంప్లీట్ సీజన్ 9 చెప్తారు. నేను చాలా లక్కీ అండి, నాకు ఇమాన్యుల్ లాంటి ఒక అబ్బాయి దొరికాడనేసి.
నిజంగా ఆ హౌస్లో. తన మనసు చాలా మంచిది. గేమ్లో టాస్క్ పెట్టినప్పుడు మాకు డిఫరెన్సెస్ వస్తాయి, అదే కదా ఆట అంటే. కానీ అట్లాంటి ఒక వ్యక్తి వచ్చేసి నేను నిజంగా 4th వీక్కి నేను అయిపోయాను అని అనుకున్నా. ఎందుకంటే నాకు అలారిక్ నా అబ్బాయి వచ్చేసి, నా అమ్మాయి గురించి నాకు టెన్షన్ లేదు, ఎందుకంటే షీ వాజ్ 5.5 months, ఇప్పుడు తను 9 months ఉంది. సో తనకు తెలియదు నేను పోయాను అనేసి. నా మరదలు తనకి చాలా బాగా చూసుకుంటారు. కానీ నా అబ్బాయి వచ్చేసి తనకు ఆల్రెడీ తెలుసు మమ్మీ అనేది ఇది నా మమ్మీ, నేను మమ్మీ లేకుండా ఉండను, మమ్మీ కూడా తను లేకుండా ఉండదు. నాకు నా అబ్బాయి ఇక్కడే పెట్టుకుంటాను నా నడుము దగ్గర తన్ని. సో నాకు తను లేకుండేసరికి నా వల్ల కావట్లేదు, ఇంకా దేవుడా ఇంకా ఇక్కడ 11 weeks ఎట్లా బ్రతకాలనేసి నేను ఏడుస్తూ కూర్చున్నా. టాస్క్లు బాగా చేస్తున్నాను, లేస్తే డాన్స్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక బాధ్యత ఉంది. మేము నేషనల్ టెలివిజన్లో ఉన్నాము, నేషనల్ టెలివిజన్లో ప్రతి ఒక్క లేడీస్ చూస్తే ఇట్లుండాలిరా అనేసి అనుకోవాలి, ఇట్లా ఏడుస్తూ ఉండాలయ్యా, ఇది అసలు ఎనర్జీనే లేదనేసి నా గురించి ఆలోచించకూడదు. ఆ టైంలో వచ్చేసి నాకు ఒక ఇమోషనల్గా నా వైపు నించుకునే వ్యక్తి వచ్చేసి ఇమాన్యుల్. అండ్ బాండ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను కూడా ఒక ఆర్టిస్టు, నేను మీ అందరి మీద అంత ప్రేమ పెట్టుకున్నాను, మీరందరూ నా మీద అంత ప్రేమ పెట్టుకున్నాను కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారు. లైఫ్ అంటేనే బాండ్స్ కదా, బాండ్స్ లేకుండా ఏ వ్యక్తి బ్రతకలేం కదా. సో ఆ మంచి కంబ్యాక్ ఇచ్చారు, ఇవాళ అదే మిమ్మల్ని టాప్ 5లో అయితే నిలిచింది. సో ఆ 3rd week తర్వాత ఏం జరిగింది, యాక్సిలేషన్ ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఫస్ట్ 3 weeks ఏం చేశాను నాకు తెలియదు, మీరు చెప్పండి. అంటే ఒక గేమ్లో స్లోగా ఉన్నారని చెప్పేసి, యాక్టివ్గా లేరని చెప్పేసి కామెంట్స్ వచ్చాయి. తర్వాత మీరు కంబ్యాక్ ఇస్తా అని చెప్పారు. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది మీ గేమ్. నేను ఎప్పుడు గేమ్ చేంజ్ చేయాలని అనుకోలేదు, నేను గేమ్ ఇలా ఆడాలి అనుకోలేదు, అలా ఆడాలి అని అనుకోలేదు. నాకు ఆ క్షణం ఎట్లెట్లా అనిపించింది, అట్లట్లన్నీ పోయింది. కానీ అది 3rd week ఎలిమినేషన్ అవడానికి అది MEP మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఆఫ్ ద వీక్. అండ్ అందరికీ చికాకు ఇస్తుండే ప్లేయర్. అంటే నేను కామెడీ చేస్తున్నాను కానీ వాళ్ళు చికాకుగా తీసుకుంటున్నారు. అందరికీ ఇరిటేట్ చేస్తున్న ప్లేయర్ని ఎలిమినేట్ చేశారు. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ ఫన్, ఐ వాజ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. నేను ఇంట్లో కూడా చాలా అల్లరిగా ఉంటాను. అండ్ లైఫ్ చిన్నది, నవ్వి నవ్వి ఉండాలి, సతాయించాలి, అట్లా ఫన్ కోసం జుట్టు పీకాలి, బుగ్గలు గిల్లాలి, నాకు అవన్నీ చేయడం ఇష్టం. సో నేను అట్లా చేస్తే వాళ్ళు ఇబ్బంది పెడితే ఐ డోంట్ హ్యావ్ అది నా పర్సనాలిటీ. సో తనుజ గారి గురించి చాలా బాగా ఆడారు. తను అందరూ కష్టపడామండి, టాప్ 5లో ఉండేవాళ్ళు బాగా కష్టపడాము. ఎవరికైనా డబ్బులు వస్తే బాగా అనిపించదా? సంజన గారు నాకు వచ్చి ఉంటే చాలా బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. సంజన గారు బయట మీ ఫ్యాన్స్, మీ PR కూడా చాలా వర్క్ చేశారు. అండ్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆదిరెడ్డి గారికి మీ ఫ్యాన్స్ కావచ్చు, PR కావచ్చు వార్నింగ్ ఇస్తూ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. మీరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు కాబట్టి అది మీ దృష్టికి వచ్చిందా? దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? నాకు ఏమీ దృష్టికి రాలేదు. నేను బయటకు వచ్చేసి నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఎందుకయ్యా గోలలు పెట్టుకుంటున్నారు, ఆర్కైవ్ చేయండి, అది తీయండి, అది మాకు ఎవరు శత్రువులు వద్దు, అందరూ మా పరంగా ఉండని, మా పరంగా లేదంటే కూడా వాళ్ళ ఇంట్లో బాగుండని, తీయండి ఈ లెటర్లన్నీ ఏం చేస్తున్నా ఇన్స్టాగ్రామ్లో. నాకు తెలియక ఇవన్నీ ఏం జరిగింది అనేసి తలకొట్టుకున్నా. బికాస్ మేము ఒక్కరి విరుద్ధంగా పోతే తనకు ఒక 10 people ఉంటారు, తను నా విరుద్ధంగా వస్తే నాకు 10 మంది ఫ్యాన్, నాకు 10,000 10 లక్షల ఫ్యాన్స్ ఉంటారు. వీళ్ళు గొడవ ఆళ్ళ గొడవ, ఎందుకయ్యా గొడవలు? ఉండే గొడవలు సరిపోలేదా బిగ్ బాస్లో? జుట్టు సగం వెళ్ళిపోయిందండి, మళ్ళీ సగమే ఉంది తల మీద. నాకు ఎవరిని ఛాలెంజ్ చేయాలని నాకు ఇష్టం లేదు. సంజన గారు హలో మేడం, ఇక్కడ సంజన గారు బిఫోర్ కూడా మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కదా, అంటే బిగ్ బాస్ ఛాన్స్ అనేది హిందీలో కూడా. సో మీరేం అబ్జర్వ్ చేశారు, చేంజెస్ ఏమైనా వచ్చాయా ఆఫ్టర్ బిగ్ బాస్ కానీ, అదర్ లాంగ్వేజెస్ బిగ్ బాస్ కానీ, ఇప్పుడున్న బిగ్ బాస్ కానీ, మీ లైఫ్లో వచ్చిన చేంజెస్ ఏంటి అసలు? ముజ్సే షాదీ కరోగి అనే ఒక షో చేశాను నేను హిందీలో, అది బిగ్ బాస్ కాదు, అది అసలు బిగ్ బాస్ కాదు, అది ఫార్మాట్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఈ బిగ్ బాస్ ముందు ఏదైనా నడుస్తుంటే మేము వెంటనే రెస్పాండ్ అవుతాము. బిగ్ బాస్ తర్వాత ఏదైనా నడుస్తుంటే ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి అనేసి ఒకటి అర్థమైంది, అదొకటి చేంజ్ నాలో వచ్చింది. ఇందాక కూడా ఆలోచిస్తాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడతాను. ఒక వ్యక్తిగా ఆ చేంజెస్ మీలో వస్తాయి, ఎందుకంటే మీరు 100 కెమెరాలతో బ్రతికారు కదా.
మీరు 100 కెమెరాస్తో బ్రతికి వచ్చారు కదా. సో ఇందాక లైఫ్లో ఒక్కసారి ఆలోచించి మాట్లాడతాను, ఇప్పుడు 3 సార్లు ఆలోచించి తర్వాత మాట్లాడే ఒక పరిస్థితి. బ్రెయిన్ అట్లా ట్యూన్ అయిపోయింది. తెలుసో తెలియక మా మైండ్ అట్లా ట్యూన్ అయిపోతుంది, ఇంకా బాధ్యత వచ్చేస్తుంది. సంజన గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి టాప్ 5లో ఉన్నందుకు. సో అంటే రీతుని ఒక ఆడపిల్లని ఆ మాట అనడం కరెక్టేనంటారా? అంటే రిగ్రెట్ మీరు ఫీల్ కూడా అవ్వలేదు, కావాలంటే హౌస్లో నుంచి బయటకు కూడా వెళ్ళిపోతాను కానీ నేనైతే సారీ చెప్పను అన్నారు. అంటే ఎందుకని ఇట్లాగా మీరు ఇలా ఉన్నారు? ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చిందమ్మా. కానీ నేను రీతు వచ్చేసి దాని తర్వాత మాట్లాడుకున్నాము. రీతు కూడా నాకు 1000 మాటలు చెప్పింది, నేను కూడా తనకి చెప్పాను. ఆ హౌస్లో ఉండేసరికి మేమే ఉన్నాం కదా. సో ఫైట్స్ నడవడం సహజం. నువ్వు మేము ఫైట్స్ చేయలేదంటే మీరు షో చూస్తారా? రాకెట్ లాగా జుమ్ అని పోయింది కదా నా గుడ్డు వలే. నాకు తెలీదు నేను గుడ్డు తిన్నానా అక్కడ మర్డర్ చేశానా, నాకు ఎంత బాధ పెట్టారు తెలుసా. ఒక్క గుడ్డు కథ ఎక్కడి నుంచి ఎక్కడ పోయిందనేసి ఊహించుకోలేదు నేను. సో ఆ హౌస్లో అవన్నీ సహజం. కానీ నేను ఈ గొడవల కంటే ఒక మనిషిని చాలా వాల్యూ చేస్తానండి. ఇవాళ ఒక 3.5 months మేమందరూ జతగా బ్రతికి వచ్చామంటే ఎక్కడో నాకు ఆ అమ్మాయి అంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ అమ్మాయికి కూడా నాకు సాఫ్ట్ కార్నర్ ఉంది. నేను రిలేషన్షిప్ని ఇంకా గౌరవిస్తాను, నేను తన్ని ఇంకా గౌరవిస్తాను. తను నాతో లైఫ్లో ఎప్పుడూ రీతు నాతో ఫ్రెండ్గా ఉండాలని నేను గౌరవిస్తాను. ఆ హౌస్లో ఏం చేస్తామండి, అసలు ఫోన్ లేదు, ఫ్యామిలీ లేదు, హోమ్ సిక్ ఉన్నాము. నామినేషన్స్ రోజు వస్తే నేను అసలు ఎందుకు నామినేషన్స్లో పోయి కూర్చోవాలి, నేను నన్నే పోయేసి బాత్రూంలో లాక్ చేపించి అయ్యో ఈ ఒక్కరోజు నేను రాను బయటికి, నాకు నామినేషన్స్ అంటే ఇష్టం లేదు. నాకు నామినేషన్స్ అంటే నేను అది నామినేషన్స్ లాగా తీసుకోలేను, నేను అన్ని హార్ట్కి తీసుకుంటాను. అది నా ప్రాబ్లం, నేను హార్ట్కి తీసుకుంటాను, నేను అంత లైట్ తీసుకోలేను. అది బికాజ్ నేను ఇమోషనల్ పర్సన్. సో అవన్నీ ఇమోషన్స్లో అవుతాయండి. కానీ నాకు రీతు అంటే ఇప్పుడు కూడా అలారిక్తో 100 వీడియో కాల్స్, అలారిక్కి అందరికంటే ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చి అలారిక్ హౌస్ లోపల వస్తే తను రీతుతోనే ఆడాడు. సో ప్రతిరోజు అలారిక్ వచ్చేసి రీతుకి ఫోన్ చేయి అనేసి వాళ్ళిద్దరు వీడియో కాల్లో ఉంటారు. నాకు ఆ రిలేషన్షిప్ నా హార్ట్కి చాలా దగ్గర, అది చాలా ఇంపార్టెంట్. సో హాయ్ మ్యామ్, మాధురి గారితో ఒక కాన్వర్సేషన్ అవుతుంది కదా, ఈ రోజు నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటా. ఆ నెక్స్ట్ డే నుంచి మీరు ఫైట్స్లో ఉన్నారు, ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడతారు? ఇంకా బాండింగ్ ఉందా లేదా అక్కడికే ఎండా? నేను మాధురి గారితో ఫైట్ చేయలేదు, తను నాతో ఫైట్ చేసింది. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ చెప్పానంటే నువ్వేంటమ్మా నాకు ఇట్లా అండ్ మళ్ళీ వచ్చి గెలికింది. మాధురి గురించి ఏం చెప్పాలంటే ఏం చెప్పాలో అని అనిపిస్తుంది. ఏదైనా చెప్తే అసలు ఎట్లా తీసుకుంటుందో అనేసి అనిపిస్తుంది. తన మనసు మంచిది కానీ నోరు వచ్చేసి గుంటూరు కారం. సో అట్లాంటి వ్యక్తులతో నువ్వు ఏదైనా చెప్తే కరెక్ట్ అమ్మా అని చెప్పాలి, లేకపోతే మేమే తల కొట్టుకోవాలి. కానీ షీఈ్ అ స్వీట్ హార్ట్ అండ్ షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇట్లాంటి ఒక వ్యక్తి నన్ను మించి ఎవరికైనా ఇంకా గట్స్ ఉందంటే ఆ హౌస్లో ఒకటే వ్యక్తి వచ్చి వెళ్ళిపోయిందంటే అది మాధురినే. అనిపించిందా మీకు కూడా? హాయ్ మ్యామ్, మీది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎక్కడ కూడా మూవీస్లో అయితే రాలేదు. సో బిగ్ బాస్కి వచ్చారు, బిగ్ బాస్ తర్వాత ఏమన్నా మూవీస్లోకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉందంటారా? మీరు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరికి ఇక్కడ రండి చెప్పండి. సంజన గారు ఇంత బాగా ఆడారు బిగ్ బాస్లో, మీరు మన తెలుగు ఇండస్ట్రీలో బిజీ చేయాలని చెప్పండి. ఓకే, సంజన గారు ఒక లేడీ ఫైటరు. సో ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా సరే మూవీస్లలో ఛాన్స్ ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కరెక్ట్ పర్సన్కే మీరు అయితే ఛాన్స్ ఇస్తారు, సంజన గారికి అయితే. సో ఒక్కసారి సంజన గారి జర్నీ చూడండి, తప్పకుండా ఇస్తారు. చాలా మూవీస్ ఇవ్వాలి చెప్పండి. చెప్పండి, చాలా కష్టపడింది చెప్పండి. ఓకే, చాలా కష్టపడ్డారు బిగ్ బాస్లో కూడా మనం అందరం చూసాం కదా, ఒక లేడీ ఫైటర్ ఎలా కష్టపడితే అలా ఉంటుంది అనేది. సో నాకు చాలా ఆనందంగా ఉండే కళ్యాణ్ విన్నింగు. కానీ కళ్యాణ్ వచ్చేసి వేరే సీజన్లో విన్ అయి ఉంటే చాలా బాగుండే, ఈ సీజన్లో నేనే విన్ అయి ఉంటే బాగుండే అనేసి నాకు అనిపిస్తుంది. కానీ హీ కేమ్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. సో డబ్బు కానీ ట్రోఫీ కానీ ఆ డబ్బు కానీ మోస్ట్ ఇంపార్టెంట్లీ డబ్బు కానీ ఒక కరెక్ట్ చోట పోయింది. బికాస్ స్మాల్ ఫ్యామిలీకి తను ఇది ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్, ఇది ఇంత పెద్ద అమౌంట్ అంటే. సో అదొక కరెక్ట్ ప్లేస్ పోయింది. డెమాన్కి కానీ ఆ 15 lakhs పోవడం కానీ, మరి కళ్యాణ్కి కానీ ఒక 35 + 5 40 lakhs పోవడం కానీ
చాలా కరెక్ట్ ప్లేస్లో ఆ డబ్బు పోయిందనేసి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉందండి నాకు. బికాజ్ ఆ అమౌంట్ ఎంత పెద్దదనేసి మా అందరిలో తెలుసు. 1 లక్షని సంపాదించాలంటే ఎంత చెమటలు పోతాయి అనేసి మా అందరికీ తెలుసు. సో ఆ డబ్బు పర్ఫెక్ట్ ప్లేస్లో పోయిందనేసి నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రం అడగాలి. సంజన గారు, మీరు హౌస్లోకి మీ మీద ఉన్న నేమ్, అది బ్యాడ్ నేమ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది పోతుంది అనేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు వచ్చారు కదా, ఇందాక మీరు వచ్చారా? మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? చెప్పండి మైక్లో, చెప్పండి మైక్లో. మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? అంటే ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఒక దానికి అడిక్ట్ అయ్యాడు అంటే 1 డే ఉండగలడు, 2 డే ఉండగలడు, ఆల్మోస్ట్ 3 months 3.5 months ఉండలేడు కదా. నేనేం అడిక్టే అవ్వలేదండి. నాకు నా ఫ్రెండ్స్ ఎవరో ఎక్కడో దొరికిపోయారు, వాళ్ళు కూడా అడిక్టో లేదో నాకు తెలీదు. నేను వచ్చేసి ఒక సెలబ్రిటీ కాబట్టి నన్ను బలిపశు చేశారు. వెరీ గుడ్ ఎగ్జాంపుల్. 105 days నేను ఉన్నాను. ఏదైనా రాంగ్ హ్యాబిట్స్ ఉంటే 2 బ్యూటిఫుల్ హెల్దీ గాడ్ గిఫ్ట్ కిడ్స్ ఉన్నారు నాకు. నేను వచ్చేసి ఒక డాక్టర్ భార్యవి, ఒక ఫిల్మ్ యాక్టర్. నాకు ఏం తక్కువ ఉందండి లైఫ్లో డిప్రెషన్ అయ్యి అడిక్షన్లు చేసుకోవడానికి. నాకు ఎట్లాంటి బ్యాడ్ అడిక్షన్లు లేవండి. 105 days అక్కడ ఉన్నాను, ఎంత హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నాను. నాకు ఎట్లాంటి అడిక్షన్లు లేవు. నేను ఎట్లాంటి తప్పు పనులు చేయలేదు. తెలుసో తెలియక కొంతమందితో ఫ్రెండ్ అయ్యాను. వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకేం తెలుసు. ప్రతి ఒక్క ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు మాకు తెలుసా? సో తెలుసో తెలియక ఆళ్ళ వల్ల నేను ఇరికిపోయాను. తన ఫ్రెండ్ ఎందుకున్నానబ్బా అనేసి నేను. కానీ నాకు చాలా గట్టిగా బలిపశు చేసేసి ఫుట్బాల్ ఆడేశారు నా లైఫ్తో. కానీ అవన్నీ పాత విషయాలు. ఏడ్చి బ్రతికే యాటిట్యూడ్ నాది కాదు. ఇప్పుడు మంచి పేరు వచ్చింది కాబట్టి కదా మీరందరూ ఇక్కడ వచ్చారు నా చేయి పట్టుకోవడానికి. ప్రతిసారి నా చేయి పట్టుకొని మీ ఇంట్లో మీ యొక్క డాటర్తో ఎట్లుంటారో, మీ ఇంట్లో ఒక సిస్టర్తో ఎట్లుంటారో, నా మీద మీ ఆశీర్వాదం అట్లే ఎప్పటికీ ఉండాలనేసి నా కోరిక అండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మేడం, మీరు ఎవ్రీ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇమానియల్తో క్లోజ్గా ఉండడం వల్లే సంజన గారు టాప్ 5 వరకు వచ్చారనేది బయట చాలా వరకు ఉన్న టాక్. అది దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? నేను ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లోనే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాను. నేను ఫస్ట్ వీకే 13:1 ఆడానండి. ఇప్పుడు గుడ్డు నేను చేసిన ఒక ప్రాంక్లో ఇమాన్యుల్ నాతో ఉన్నాడా? 7 గుడ్లు తిన్నాను, నాతో సగం తిన్నాడా? దివ్య డ్రెస్లు దాచా, అందులో తను నాతో ఉన్నాడా? అంటే అలా కాదు మేడం, ఇమానియల్ నామినేషన్లో లేకపోవడం వల్లే ఇమానియల్ ఫ్యాన్స్ అందరూ మీకు ఓట్లు వేశారనేసి అంటున్నారు. లేదండి, ఇప్పుడు ప్రతి వారం ఒక్కరే పోతారు, 4-5 పోరు కదా. సో నేను ఉండే వేరే వాళ్ళ నుంచి నేను చాలా రిస్క్ చేసి నాదే ఒక ఐడెంటిటీ బిల్డ్ చేశాను. అండ్ నాకు ఎవరైనా ఇది చెప్తే ఆ మొత్తం హౌస్లో 13:1 అంటే మీరు అందరు 13 నాకు అగెన్స్ట్ అవుతే కూడా నేను ఇదే చేస్తాను అనేసి ఆడే ప్లేయర్ ఒకటే, అది వచ్చేసి సంజన. ఫస్ట్ వీక్ నుంచి నేను 13:1 ఆడాను. క్యాప్టెన్ అయిన ఎంచుకున్నాను. క్యాప్టెన్ అయిన వాళ్ళందరినీ చికాకేసాను ప్రేమగా. మీరు అన్నీ చూశారు. సో నేను ఫస్ట్ రోజు నుంచి ఆ హౌస్లో నేను లోపల పోతే ఆటకు వచ్చేసరికి, ఆటలో గేమ్స్లో వచ్చేసరికి నా బ్రెయిన్లో నాకు ఒకటే తెలుసు, నా ఇంటి నుంచి నేను ఒంటిగా వచ్చాను, నా బ్రెయిన్లో నేను ఏక్ నిరంజన్ అంతే, నాకు ఎవరు లేదు ఆట వరకు వచ్చేసరికి. కానీ బాండ్స్ వచ్చేసరికి ఎమోషనల్గా ఆఫ్కోర్స్ నాతో ఇమాన్యుల్ ఉండే, ఇప్పుడు కూడా నాకు ఇమాన్యుల్ ఉన్నాడు. లైఫ్ లాంగ్ నాకు 2 పిల్లలు లేరు, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా ఫస్ట్ బిడ్డ వచ్చేసి ఇమాన్యులే, నా సెకండ్ బిడ్డ అలారిక్, నా థర్డ్ కూతురు వచ్చేసి అజైనా అని నేను నమ్ముతాను. సో నేను ఏక్ నిరంజన్గానే పోయాను, ఏక్ నిరంజన్గానే బయటకు వచ్చాను. మ్యామ్, మీకు మళ్ళీ ప్రభాస్ గారితో ఛాన్స్ వస్తే చేస్తారా? మీకు ఛాన్స్ వస్తే చేస్తారా? ఆఫ్ కోర్స్ చేస్తాను. సో ఆఫ్ కోర్స్ నేను కూడా చేస్తాను కదా. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.